నా భర్తను వెంటనే విడిపించుకొస్తారనేసి టైంలో నా భర్త పక్కన ఉండాలనేసి కొంచెం అతను తెచ్చిన సంపాదన మీద ఆధారపడి ఉంటామండి. మా మావయ్య గారు కూడా లేరు. పిల్లలు తెల్లవారితే డాడీ అంటున్నారు, ఇంటి అద్దెలు మరి కరెంట్ బిల్లు అంతా ఊరుకుంటారు, ఇటు అందరూ ఊరుకోవట్లేదు. చెప్తున్నాం ఇలాగ అయ్యిందని. వాళ్ళు ఎలాగున్నారో ఏంటో అనేది వాళ్ళ దగ్గర నుంచి కూడా. వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. సముద్రంలో చేపల వేటకు వెళ్ళి సరిహద్దులు గుర్తించలేక బంగ్లాదేశ్ బోర్డర్లోకి వెళ్ళిపోయిన విశాఖకు చెందిన మత్స్యకారుల బోటు అక్కడ కోస్ట్ గార్డు ఈ బోట్లో ఉన్న మత్స్యకారులను అరెస్ట్ చేసి అక్కడ జైల్లో బంధించింది. సో ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా దీన పరిస్థితిలో ఉన్నారు. తమకు ఎందుకంటే ఈ మత్స్యకారులు తెచ్చిన సంపత్తునే తమ ఇల్లు గడుపుతునే పరిస్థితిలో ఉన్న వీరు ప్రస్తుతం ఎటువంటి ఆధారం లేకుండా తాము తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాం అంటూ విశాఖ జిల్లా కలెక్టర్ను కలిసేందుకైతే వీరంతా వచ్చారు. వారితో మాట్లాడదాం, ఎప్పుడు వెళ్ళారు, అసలు ఏం జరిగిందనే విషయం చెప్పండి సార్. ఏం జరిగింది ఆ రోజు? అసలు గత నెల రోజుల కిందట విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుండి వేట నిమిత్తం వేట చేస్తూ కలకత్తా బార్డర్లో వేట చేస్తూ ఒడిసుల ప్రభావం వల్ల బంగ్లాదేశ్ బార్డర్లోకి ఫిషింగ్ బోటు వెళ్ళడం జరిగింది. బంగ్లాదేశ్ కోర్టు గార్డు న్యాయవాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకొని అందులో ఉన్నటువంటి అందరిని కూడా మత్స్యకారులందరినీ కూడాను జైల్లో బంధించడం జరిగింది. జైల్లో బంధించిన మొదటి రోజు కూటమి ప్రభుత్వ నేతలందరూ కూడా హడావిడి చేసి అందరూ వచ్చి కలిసి బాధితులకు న్యాయం చేస్తాం, వీలైనంత త్వరగా మీ భర్తలను తీసుకొచ్చే బాధ్యత మాదని భరోసా ఇచ్చారు. ఆర్థికంగా సహాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు వరకు కూడాను తన భర్తలందరూ జైల్లో బంధించబడి ఎటువంటి కష్టాలు పడుతున్నారో భార్యలకు తెలియట్లేదు. ఒక పక్క పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం అధికారులు ప్రజాప్రతినిధులందరూ వచ్చి మేము మీకు భరోసా ఇస్తున్నాం, మేము మీకు న్యాయం చేస్తామని చెప్పి ఈరోజు నెలలు దాటుతున్నా ఏ ఒక్కరు కూడా రూపాయి సహాయం చేయలేదు ప్రభుత్వం సైడ్ నుండి. ఒకసారి ఆలోచించామని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు గుజరాత్లో బోట్లో ఇదే గ్రామాలకు సంబంధించిన వాళ్ళు దొరికిపోతే పాకిస్తాన్ జైల్లో ఉన్నటువంటి వాళ్ళని అత్యంత త్వరితగతిన ఆ ప్రభుత్వం తీసుకొచ్చి ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు సహాయం చేసింది. ఈరోజు 10 లక్షల సహాయం అడగట్లేదు, వాళ్ళ కుటుంబాలని అత్యంత త్వరగా తీసుకురామని చెప్తున్నారు. ఈరోజు వరకు ఎటువంటి ప్రభుత్వం నుంచి 1 రూపాయి సహాయం కూడా లేదు. ఈరోజు ముంతా తుఫాన్ వచ్చి పెద్ద ఎత్తున ప్రభుత్వం సహాయం చేస్తున్నట్టు పత్రికల్లోనూ ప్రకటనలోనూ తీస్తున్న సహజం ఇస్తున్నారు కూడా. ఈరోజు ఆ సహాయాన్ని కూడా లోచుకోలేకపోయారు ఆ కుటుంబాలు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దేశంలోనా రాష్ట్రంలోనా డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పటికైనా సరే త్వరగతిన ఆ కుటుంబాలని ఆ భర్తలను తీసుకొచ్చి ఆ భార్యలకు అప్పగించే బాధ్యత చేయాలని సందర్భంగా ఏపీ మత్స్యకారుల సంఘంగా కోరుతున్నాం. అలాగే ఆ గ్రామం నుంచి సర్పంచ్ వస్తున్నారు, ఆ గ్రామం నుంచి పెద్దలు కూడా వస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఏదైతే బాధిత కుటుంబాలనో బాధితులను భరోసా కల్పించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వ నేతలందరిపై ఉంది. ప్రత్యేకం వెంటనే ఈ గవర్నమెంట్ వారు తలుచుకుంటున్నట్టే ఇమీడియట్గా రిలీజ్ అవుతారు కాబట్టి ఆ కుటుంబాలకు ఆదుకునేలాగా న్యాయం చేసే విధంగా వ్యవహరించాలని కుటుంబ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్థిక సహాయం కూడా అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి, ప్రెగ్నెన్సీగా ఉన్నారు, చాలామంది తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాలు ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఆ ప్రభుత్వాలకి ఆర్థిక సాయం కూడా అందించాలని కోరుతున్నాం. చెప్పండి, మొత్తం ఎంతమంది వెళ్ళారు ఆ రోజు? చిక్కుకున్న తర్వాత సమాచారం ఎలా అందింది? 9 మంది మత్స్యకారులు 13వ తేదీ నైట్ బయలుదేరి వేటకి వెళ్ళారండి. అలా వేట చేస్తుండగా 22వ తేదీ రాత్రి 2 గంటల సమయంలో బంగ్లాదేశ్ బోర్డర్లో వేట చేస్తూ చిక్కుకుపోయారని చెప్పేసి GPS వైర్లెస్ వాకిటాకుల ద్వారా మాకు సమాచారం తెలిసింది. తక్షణమే మా మత్స్యకారులు తీసుకెళ్ళి బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్స్ తీసుకుని వెళ్ళిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేసి సంఖ్యలతో పెట్టడం మేము సోషల్ మీడియా టీవీలలో చూడడం జరిగింది, అలాగే పత్రికల్లో చూడడం జరిగింది. వెంటనే మాకు తక్షణం మాది విజయనగరం జిల్లా భోగాపురం వల్ల నేను కొండలపల్లి సర్పంచ్, మా స్థానిక నాయకులు అధికారులు అందరూ విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్కి చేరుకొని వాళ్ళందరూ ఆ రోజు అయితే హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు 10 నెల 23వ తేదీన విషయం జరిగింది, ఇప్పటి వరకు ఎటువంటి
మా మత్స్యకారులకు అనేది ఇప్పుడు ఎటువంటి నష్టపరిహారం కానీ వాళ్ళకి సానుభూతి కానీ ఎటువంటిది ఏం లేదు. అంటే మా మత్స్యకారులు అంటే ఎంత ప్రభుత్వాలకి ఎంత చులకన ఎంత చిన్న చూపు ఎందుకనేది మాకు అర్థం అవ్వట్లేదు. మా జీవితాలు ఎలా ఉన్నాయంటే సముద్రంలోకి వెళ్తే తిరిగి ప్రాణాలతో వస్తామో లేదో అనేది తెలియలేని మత్స్యకారు పరిస్థితి మాది. అలాంటి మా మీద ప్రభుత్వాలకి ఎందుకు అంత చిన్న చూపు చూస్తుందని మాకు తెలియదు. ఇప్పటికైనా స్పందించి గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వీలైనంత తొందరగా మా వాళ్ళని మాకు అప్పచెప్పి మా వాళ్ళ కుటుంబాలకి తక్షణమే పరిష్కారం ఒక ఆర్థిక సహాయం ఒక నెలకు ఒక 20,000 30,000 కింద ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు విజయనగరం నుంచి విశాఖపట్నంలో ఉంటుండగా వీళ్ళు పిల్లల స్కూల్కి కానీ ఇంట్లోకి అద్దెలు కట్టుకోలేక లేనిపోయిన ఇబ్బందులు పడుతున్నారు. తన భర్తలకు కష్టపడి తీసుకొచ్చి ఇస్తే కానీ వీళ్ళు తినలేని పరిస్థితి. అలాంటిది తన భర్తలు తీసుకురావాల్సిన భర్తలే బంగ్లాదేశ్ జైల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళని తక్షణమే విడుదల చేసి మా వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తారని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. లేదు ఇప్పుడు వీలైనంత తొందరగా మా వాళ్ళు ఇంకా అందులో ఉన్న వాళ్ళ దాంట్లో 8 నెలలు ప్రెగ్నెంట్ గర్భిణి కూడా ఉన్నారు. వాళ్ళకి వీలైనంత తొందరగా వాళ్ళకు ఫోన్ చేసి మా వాళ్ళతో మాట్లాడిస్తారని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. చెప్పండి, మీరు గర్భిణిగా ఉన్నారు, ఎవరు మీ అక్కడ మా భర్త పేరు సూరాడ అప్పలకొండ అండి. నా పేరు సూరాడ అనిత. లాస్ట్ మంత్ 22న దొరికిపోయారని తెలిసి అప్పటి నుంచి ఫోన్ లేవు, ఏమీ లేదు. కనీసం మా భర్తలు ఎలాగున్నారో కూడా మాకు తెలీదు. ఒక ఫోన్ చేసి పొన్న ఇలా ఉన్నారు అని తెలియడానికి కూడా మాకు ఏ సమాచారం ఇవ్వలేదండి. ఆ సిచ్యువేషన్ అయిన రోజే వచ్చారు, అది చెప్పి వెళ్ళిపోయారు. కానీ మాకు అప్పటి నుంచి మమ్మల్ని ఆదుకోవడం కానీ ఇలా ఉండడం కానీ ఎలా ఉన్నారు ఏంటనేది ఎవరు ఇప్పటికొచ్చి అడగలేరు. ఇప్పుడు మా భర్తలు ఎలాగున్నారు కూడా అనేది మాకు తెలియదు. మాకు ఏంటంటే వాళ్ళ ద్వారా ఒక ఫోన్ చేసి మా భర్తలు బాగున్నారు అనేసి ఒక మాట చెప్పినా మాకు సంతోషం అండి. నాకు తెలియక టెన్షన్లకి వాటికి షుగర్ అది పెరిగిపోయింది. నా భర్త ఎలాగున్నారు కూడా తెలియదండి. ఎలా తెలుస్తామో మీకు సమాచారం? మీ ఆయన అక్కడ చిక్కుపోయాడనే విషయం మీకు ఎలా తెలుసు? వీళ్ళు వెళ్ళిన వాళ్ళు ఉంటారండి, వాళ్ళు డ్రైవర్ వాళ్ళ ద్వారాగే తెలుస్తుంది, కానీ ఏం తెలియలేదండి. అంటే మీకు ఇక్కడ అధికారులు చెప్పారా ఇలా చిక్కుపోయారని, లేకపోతే మీ తోటి మత్స్యకారుల కుటుంబాలు మీ పెద్దలు చెప్పారు? బోటు వాండర్ ద్వారా ఒక ఫోన్ వచ్చింది, ఒక కాల్కి ఆధార్ కార్డ్స్కి వచ్చారు. ఆధార్ కార్డుకి వచ్చినప్పుడే తెలిసింది ఇలాగా బోటు దొరికిపోయింది అనేసి. దొరికిపోయిందని తెలిసింది. అప్పటి నుంచి వాళ్ళ దగ్గర ఫోన్ లాగేసుకుంటారు. వాళ్ళ నుంచి మనకి ఏ సమాచారం తెలీదు. వీళ్ళు ఉన్న వాళ్ళే వెళ్ళి చెయ్యాలి. అప్పటి నుంచి మాకు ఏం చెప్పలేదు, ఏటి చేయలేదు. వాళ్ళు ఎలాగున్నారో కూడా మాకు తెలీదు. అంటే ఇప్పుడు ఆయన తెచ్చిన సంపాదన మీద మీరు ఆధారపడి? అతను తెచ్చిన సంపాదన మీద ఆధారపడి ఉంటామండి. మా మావయ్య గారు కూడా లేరు, మా ఆయన ఒక్కరే. ఈ వేటకి ఇది వెళ్ళడమే ఇలా జరిగిపోయింది. మా అత్తమ్మ నేనే ఉంటాము, మాకు కూడా పెద్దగా ఎవరు లేరు. నేను అమ్మ ఇంటి దగ్గర ఉంటాను. మా ఆయన ఇలాగా మరి అయిపోయి అతనికి ఏటనేది ఎవరికి తెలియలేదు. ఎలాగున్నారో ఏంటో అనేది ఆందోళన ఉండిపోయాం. ఇప్పటికీ ఎలాగున్నారో కూడా తెలియలేదు. ఇప్పటికి వచ్చి అసలు తెలియలేదు అతని పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నారో తిన్నారా లేదా అనేది కూడా మాకు తెలియదు. మీరు ఏం కావాలని కోరుతున్నారు? ప్రభుత్వాన్ని ఏం అడుగుతున్నారు? నా భర్తను వెంటనే విడిపించుకొస్తారనేసి. నా భర్తతో పాటు 9 మంది ఉన్నారండి, వాళ్ళు కూడా వచ్చి ఇవ్వాలి. కాకపోతే ఈ టైంలో నా భర్త పక్కన ఉండాలనేసి, నాకు కొంచెం త్వరగా బేగ పని చేస్తారనేసి మేము కోరుకుంటున్నామండి. కానీ అప్పటి నుంచి ఏ రెస్పాండ్ అవ్వలేదు, ఏటి లేదు. అసలు ఏటనేది కూడా మాకు తెలియట్లేదు. అసలు ఎలాగుంటుందనేది కూడా తెలియట్లేదు. గతంలో ఎప్పుడు వెళ్ళి సేఫ్గా వచ్చేస్తుండేవారు? ఎప్పుడు వెళ్ళి సేఫ్గా వచ్చేసివ్వరండి. కాకపోతే ఈసారికే అలాగా అయిపోయింది. అప్పటికే వీళ్ళు వెళ్ళినప్పుడే తుఫాన్ కూడా కొంచెం తగిలింది. వాడి బట్టి మంచు అది గాలికి బాగా కనబడకపోతే వెళ్ళిపోతేనే అలాగా అయిపోద్దండి. కావాలని అయితే వాళ్ళైతే వెళ్ళరు. కాకపోతే అప్పటికి అది మా టైం బాగలేదు కాబట్టి అలాగ అయిపోయిందండి. లేకపోతే ఎప్పుడు వాళ్ళు అది కావాలని అయితే ఎవరు చేయరండి. ఆ పని సడన్గా అది అలాగ అయ్యేసరికి వెళ్ళిపోయారు. చెప్పండి, మీ ఇంట్లో నుంచి ఎవరు వెళ్ళారు? ఆయన గారండి, మార్పిల్ చిన్నప్పని, అతనే డ్రైవర్. ఇది 12వ తారీఖున ఇలా జరిగింది కదండి. అప్పటి నుంచి కూడా ఇలా ఎలాగున్నారు ఏంటనేది మాకు ఇప్పటి వరకు ఏమీ తెలియలేదు సార్. పిల్లలు కూడా డాడీ అంటున్నారు. కనీసం ఒక ఫోన్ ద్వారాగే కాదు, ఏం ద్వారా కూడా వాళ్ళు ఎలాగున్నారు ఏంటనేది తెలియలేదు ఇప్పటి వరకు కూడా. మెయిన్ మాకు వాళ్ళు ఎలాగున్నారు అనేది మాకు ఒకటి అవి చూపించండి అంతే చాలు. ఫోన్ ద్వారాగా ఏదో అనేసి కనీసం అది ఏమనేది తెలియట్లేదు, వాళ్ళు ఎలాగున్నారని తెలియలేదు. అది
లోకల్ నుంచి ఎవరైనా నాయకులు మిమ్మల్ని వచ్చారా, కలిసారా, ఏమన్నారు? వచ్చారు 2 రోజులు మీడియా అంతా వచ్చారు, మేడం వచ్చారు, అంతా ఇది చేస్తాం అది చేస్తామన్నారు కానీ ఇప్పటి వరకు మళ్ళీ ఇది ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఏం కావాలి మీకు? ఏం న్యాయం కావాలి? ఏం న్యాయం కావాలని తల్లి ఎంత త్వరగా వస్తే మాకు అంతే బాగుంటుంది. పిల్లలు కూడా చదువుకుంటున్నారు 10th క్లాస్, డాడీ అంతే ప్రైవేట్ స్కూల్స్ అందరు కూడా. మరి పిల్లలు తెల్లవారితే డాడీ అంటున్నారు, ఫోన్లు అవ్వట్లేదు, వాళ్ళు ఎలాగున్నారని తెలియలేదు. అది ఇప్పుడు మరి ఆయన తెచ్చిన వచ్చిన సంపాదనతో మీరు అంతా కట్టుకుంటారు? అవును సార్, వాళ్ళు తెచ్చింది మరి ఇబ్బందిగా ఉంటుంది సార్. ఇంటి అద్దెలు కట్టుకోవాలి, పిల్లల ఫీజులు కట్టుకోవాలి, ప్రైవేట్ స్కూళ్ళు. మరి మేము కూడా బయటకి అక్కడికి వెళ్ళి వాళ్ళు తెస్తేనే మేము తింటాము. ఇంటి అద్దెలు మరి కరెంట్ బిల్లు అంతా ఊరుకుంటారు, ఇటు అందరూ ఊరుకోవట్లేదు. చెప్తున్నాం ఇలాగ అయ్యిందనేసి. మరి వాళ్ళు ఎంత త్వరగా వస్తే వాళ్ళకి కడతామని చెప్తున్నాం సార్. అది అలా వచ్చేలాగా చూడండి అని చెప్తున్నాం. మీ తరపున ఎవరు వెళ్ళారు? మా ఆయన గారండి, మార్పల్లి చిన్నప్ప. ఏం చేస్తుంటారు? బోట్కే వెళ్తారండి, కలాస్. ఈ విషయం తెలిసిన తర్వాత మీరు అధికారులు కలిసారా, ఏమన్నారు? అధికారులు కలిసామండి, వాళ్ళు తీసుకొచ్చి ఏర్పాట్లు మేము చేస్తున్నామమ్మా అని అనేసి ఆ 2 రోజులు చెప్పారు. అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఏ సమాచారం కూడా లేదు. వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటని అనేది వాళ్ళ దగ్గర నుంచి ఏ సమాచారం కూడా మాకు అందలేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఆ బంగ్లాదేశ్లో చిక్కిపోయి వాళ్ళు ఎలాగున్నారో ఏంటో అని అనేది వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏ ఫోన్ కానీ ఏది కానీ రాలేదు. వాళ్ళు ఎలా ఉన్నారని దిగులు మాకు ఉంది. ఇక్కడ మేము ఎలా ఉంటున్నామా అనేది వాళ్ళకి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎంత తొందరగా తీసుకొస్తే మాకు అంత మంచిది అనేసి మేము అనుకుంటున్నాం. అది ఇదైతే ఈ బంగ్లాదేశ్ బోర్డర్లో చిక్కుకుపోయిన ఏదైతే చేపల వేటగా మత్స్యకారులంతా కూడా మంచి సంపద లభిస్తుందని కలకత్తా బోర్డర్లో ఈ చేపల వేట కొనసాగిస్తూ ఉంటారు. అనుకోని వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అనుకోకుండా బోర్డర్లోకి వెళ్ళిపోవడం, ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ వీరిని అదుపులో తీసుకొని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. దాదాపు ఇప్పుడు ఆ వీరి భర్తలు, కుటుంబ సభ్యులు ఎవరైతే ఆ బోట్లో ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆ జైల్లో ఇరుక్కుపోవడంతో వీరికి సమాచారం కరువైంది. వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటని. మన ఇక్కడ మాట్లాడిన ఒక బాధితుల మహిళ గర్భవతి, తను ఎలాంటి సిచ్యువేషన్లో ఉందంటే తన భర్తని తన దగ్గర ఉండాలి, ఇలాంటి సమయంలో తను ప్రెగ్నెన్సీ అంటే ఇప్పుడు డెలివరీకి దగ్గర కావాల్సిన సమయంలో తన భర్త తనతో ఉంటే ఆ సంతోషం వేరంటూ తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వం చొరవ చూపించి ఏదైతే ఈ బంగ్లాదేశ్ జైల్లో మగ్గుతున్నటువంటి మత్స్యకారులను త్వరగా తీసుకురావాలని, అలాగే ఈ సమయంలో తమకు వారు తెచ్చిన దీన్ని బట్టే తమకు ఆధారపడి ఉన్నామని ఆ ప్రభుత్వం తమ కుటుంబాలను కొంత ఆర్థికంగా కూడా సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వీరు కోరుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.